Welcome to another beautiful episode of the Battle of Voices presented by Talent Falcons in collaboration with Geniatri Foundation, Sing for a Cause, educational support for the homeless kids. Sponsored by BITS Vizag, Mrudula Anupotu, insurance and real estate agent. First prize is sponsored by Girish Modi, photographer and a philanthropist. And the second prize is sponsored by the Garia family in the loving memory of Lakshmi Garia. క్వార్టర్ ఫైనల్స్ 4th రౌండ్లోకి వచ్చేసామండి. పార్టిసిపెంట్స్ అందరూ బ్యూటిఫుల్ సాంగ్స్ రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు మన జడ్జెస్కి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సుమంగళి గారు. హాయ్ కంటెస్టెంట్స్, అందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఆర్పి పట్నాయక్ గారు, వెల్కమ్ టు ద షో. థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫోర్త్ కమింగ్ ఎపిసోడ్స్. గుడ్ లక్. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అన్షుత. వెల్కమ్ అన్షుత. Hello, I'll be singing a song from Nenu Nanu, and the singer is Chitra Garu, and the music is Kiravani Garu, and the lyrics are by Siri Vennala Sita Rama Sastri Garu. ఆల్ ది బెస్ట్. గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీసకి వెనకటి బతుకును చేసిన పుణ్యమిదా, తనువును నిలువును తలచిన గాయమునే తన జన్మకే తరగని వరములు చెరులను తలచినదా, కృష్ణ నిన్న చేరిందే అష్టాక్షరిగా మారిందే, ఇలా ఇంత పెన్నిది ఎదురుతోను పొందింది పేను మాధవని సన్నిధి, శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనపడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా, అల్ల
జనని అడుగుల సడి వినపడక హృదయానికి గలటడితో అనుమున తలపడక ఆ గరి గరి సరి గరి రి సరి గపద స గరి సరి గగ గపద గపద సద తప గరి గా గపద స గపద స గపద రి రి గపద రి రి గరి గరి సరి గరి సరి గరి సరి గా రి ద గ గ గ పావు గ గ ద ద గ గ ద ద థ్యాంక్ యూ సో మచ్ అన్షుత. ఈ ఎపిసోడ్ని వేణుమాధవ అంటూ చాలా ముద్దుగా స్టార్ట్ చేసావు. అండ్ నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, అన్షుత పర్ఫార్మెన్స్ గురించి మీ కామెంట్స్ ప్లీజ్. హాయ్ అన్షిత, మంచి వాయిస్, మంచి రేంజ్ ఉంది మీ వాయిస్లో. ఇంకా కొంచెం సింపుల్ సాంగ్ సెలెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందో ఏమో అలా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సాంగ్ చాలా కష్టం. మీరు సంగీతం నేర్చుకుంటున్నారా లేదా నాకు తెలీదు. బట్ ఇలాంటి ఒక సాంగ్ అటెంప్ట్ చేయాలంటే చాలా కమాండ్ ఉండాలి మ్యూజిక్లో. లైక్ యూ షుడ్ హ్యావ్ గుడ్ గ్రిప్ ఆన్ క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్. లేకపోతే కొంచెం అటు ఇటు అంత బాగుండదు. సో మేబీ కొంచెం సింపుల్ సాంగ్స్ మీరు సెలెక్ట్ చేస్తే మీ కొంచెం ఈజీగా ఉంటుందో ఏమో అలా నాకు అనిపించింది. కృష్ణ నిన్న చేరింది అష్టాక్షరిగా మారింది ఇలా ఇంత పిన్నిది ఎదుగుతాను పొందింది. సో select a song that is suitable to your caliber, to what you can do, and so that it can highlight your voice and your talent much more. So keep practicing, keep learning music, and all the very best. థ్యాంక్ యూ. అండ్ అన్షుతకి మీరు ఇచ్చే స్కోర్? Miku, I would like to give 4 on 10. All the best. థ్యాంక్ యూ. ఆర్పి పట్నాయక్ గారు, మీ కామెంట్స్ ప్లీజ్. అన్షుత, మీ ఏజ్కి మీరు ఏ రకంగా, అంటే నీ ఏజ్కి నువ్వు ఎలాగైతే పాట అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుని పాడేవనిపించింది. పాడిన విధానం, గమకాలు తీసుకునే విధానం, ఇవన్నీ కూడా చాలా కష్టమైన పాట అటెంప్ట్ చేసి అట్ ది సేమ్ టైం దాన్ని పాడాలని ప్రయత్నించడమే ఒక చాలా ఆ ఏజ్లో అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే కాంపిటీషన్ కాబట్టి మిగతా పర్ఫార్మెన్సెస్తో పోల్చి చూడాలి కాబట్టి కేవలం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మార్క్స్ ఇస్తాను తప్పితే మీరు పాట బాగా పాడలేదని కానీ చాలా బాగా పాడారని కానీ ఇలాంటి కామెంట్స్ ఏమి చేయదలుచుకోలేదు. ఎందుకంటే కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ ఇవ్వాలి కాబట్టి ఇది స్కోర్ నేను చెప్తున్నా. నేను ఈ పర్ఫార్మెన్స్కి ఇస్తున్న స్కోర్ 6 out of 10. థ్యాంక్ యూ. Thank you so much, judges and Talent Falcons, for giving me this opportunity. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ చరణ్. వెల్కమ్ చరణ్. నమస్కారం,
నేను పాడబోయే పాట విశ్వరూపం చిత్రంలోని ఉండలేనంది నా కన్ను. సంగీతం శంకర్ మహాదేవన్ గారు, గానం శంకర్ మహాదేవన్ గారు, సాహిత్యం కమల్ హాసన్ గారు. All the best to you. ఉండలేనంది నా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు. ఉండలేనంది నా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు. ఉండలేనంది నా కన్ను నిను కానక, వెన్న దొంగ మరి వేధించకు. నింగినేనైన నీలాలకల నీవు అందిరావు అలా నన్ను విడిపోవు. కాస్తైనా మొరాలించవే, గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గుండె సడినాపి గమదని సాని దాప మగమరి గరిస గుండె సడినాపి నీరారిక చానిలా, వెన్న దొంగ మరి వేధించకు. ఎవ్వేళను విలా రివందువోయని రవంత ముస్తాబు పెంచుకున్నా. ఒళ్ళంత కళ్ళుగా వేచాను కోయుగం, వెల్లువల్లే రాక్షణమాగనిదే నేను చూపించదే జగం. వాడిపోదా ప్రియా సుమో, హో దొంగ చాటు కౌగిలింతాయి పరిమళాల శ్వాస నీవు. తేనెలూరు పెదవంచుల్లోన కేరింతగా ఫలించు. ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదని తన్మై నేనై తరించాలిరా. వదిలిపోని వలపై పై ఎదకు హత్తుకోలేవా చెలిని చెలిని కన్నా తుడి చేసిన నిదుర విడిచి వెళ్ళకంటున్నా కలని కలని. ఇక ఈ జన్మలోనా నువ్వు కనిపించునోనా, చెలి ప్రాణాలు పోతే ఎలా అని కోరగానే ఆరాటమేలా ప్రియా, నువ్వే ఊపిరిగా జీవించనా. శ్యామ సుందర కృష్ణ కృష్ణ ప్రేమ మందిర కృష్ణ కృష్ణ, శ్యామ సుందర కృష్ణ కృష్ణ కృష్ణ. ఉండలేనంది నా కన్ను నేను కానక, వెన్న దొంగ మరి వేధించకు. వావ్ చరణ్ గారు, చాలా బాగా పాడారు. కమల్ హాసన్ గారి విశ్వరూపం మూవీలో ఆయన విశ్వరూపం చూపించిన సినిమా ఇది. అండ్ మీరు మాత్రం ఈ పాట చాలా హాయిగా పాడేశారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, చరణ్ పర్ఫార్మెన్స్ పై మీ కామెంట్స్ ప్లీజ్. చరణ్, వా, వెరీ బ్యూటిఫుల్, సో 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 బ్యూటిఫుల్, చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది మీ పర్ఫార్మెన్స్. చాలా లైట్, ఈజీగా, క్యాజువల్గా అలా పాడాలి. ఇలాంటి సాంగ్స్ అలా పాడాలి. ఇట్ షుడ్ బి సంగ్ విత్ అ లాట్ ఆఫ్ ఈజ్, విత్ ఇట్ వెరీ క్యాజువల్లీ ఇట్ షుడ్ బి సంగ్. నో ఫోర్స్, నో స్ట్రెస్, నథింగ్.
లైక్ గాలి లాగా వెరీ స్మూత్ లైక్ బటర్ లైక్ హనీ అలా పాడాలి. మీరు అలాగే పాడారు. నేను చూపించదే జగం వాడిపోదా ప్రియా సుమో. ఈ బోత్ చరణమ్స్ రెండుసారి ఆ గమక చాలా బాగా వచ్చింది. ఇట్ ఫెల్ నీట్లీ, ఫ్రీలీ, వెరీ స్వీట్లీ లైక్ అ స్మాల్ రివర్, లైక్ ఒక రివర్ లాగా ఇట్ జస్ట్ ఫ్లూ లైక్ దట్. సో బ్యూటిఫుల్లీ సంగ్. నాకైతే చాలా 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 నచ్చింది. వెరీ బ్యూటిఫుల్ వాయిస్. సో ఐ వుడ్ లైక్ టు గివ్ యూ 8.5 on 10. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది చరణ్ గారి పర్ఫార్మెన్స్? చరణ్ గారు ఎంత సిన్సియర్గా పాడారండి బాబు. ఎప్పుడు కూడా మనం చేసే అటెంప్ట్లో సిన్సియారిటీ ఉంటే దాని అవుట్పుట్ కూడా అంత బాగుంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఈ పర్ఫార్మెన్స్. మీరు చేసిన ఈ సిన్సియర్ పర్ఫార్మెన్స్కి నేను నా వైపు నుంచి మీకు ఒక అవకాశం ఆఫర్ ఏంటంటే, మీరు ఎనీ టైం అంటే మీరు ఏ దేశంలో నుంచి పాడారో నాకు తెలీదు. ఇండియాలో అయితే నన్ను వచ్చి కలవండి, అమెరికా అయితే ఇండియా వచ్చినప్పుడు కలవండి. మీకు కొన్ని సింగింగ్ సీక్రెట్స్ నేర్పిస్తాను. ఈ ఆఫర్ నేను ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు, బట్ నేను డెఫినెట్గా మీ విషయంలో మీ సిన్సియారిటీ చూసిన తర్వాత అవి చెప్పాలనిపించింది. అంటే మీరు బాగా పాడలేదా కాదు, ఎంత బాగా పాడారంటే ఇంకా ఎలాంటి పాట అయినా మీరు పాడగలిగే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ నేను యాజ్ ఎ కంపోజర్ నాకు తెలిసి నేను చాలా పెద్ద పెద్ద సింగర్స్తో పనిచేశాను. శంకర్ మహాదేవన్ గారి దగ్గర నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, చిత్ర గారి దగ్గర నుంచి, యు నేమ్ ఏ బిగ్ సింగర్, నేను వాళ్ళందరితో వర్క్ చేశాను. వాళ్ళందరి దగ్గర కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వాళ్ళు పాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేసి, ఓహో ఈ సీక్రెట్ వల్ల వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు, ఈ సీక్రెట్ వల్ల ఎంత సక్సెస్ అయ్యారు అనేవి నేను స్టడీ చేశాను. అంటే ప్రతి మ్యూజిక్ స్టడీ చేయొచ్చు, బట్ నేను కొంచెం సైంటిఫిక్గా స్టడీ చేశాను. అలాంటి సీక్రెట్స్ మీకు నేను నేర్పించాలనుకుంటున్నాను, ప్రొవైడెడ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్ కోర్స్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ మీ స్కోర్? ఈ సిన్సియర్ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 9 out of 10. థ్యాంక్ యూ సో మచ్. Thank you, judges. And I would like to thank Talent Falcons for giving me this wonderful opportunity. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సుమంగి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫ్యాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ మన నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రీషా. వెల్కమ్ ప్రీషా. నమస్కారం ఆర్పి పట్నాయక్ గారు మరియు సుమంగలి గారు. నా పేరు ప్రీష వైసరాజు. నేను ఇప్పుడు పాడబోయే పాట శృతిలయలు సినిమా నుంచి తెల్లవారదేమో స్వామి. పాట పాడిన వారు యేసుదాసు గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, రచన సిరివెన్నెల గారు. ఆల్ ది బెస్ట్ టు యూ.
కని సగమ తెలవారదేమో స్వామి పాని దప మగమ పసని దప మగమ పసని రి సగరి మగరి సరి ని స తెలవారదేమో స్వామి. థ్యాంక్ యూ సో మచ్ ప్రిషా, చాలా బాగా పాడారు. ఒక సింగర్కి మేల్ సాంగ్, ఫీమేల్ సాంగ్, డ్యూయెట్ ఇలాంటి భేదాలు ఏమీ లేవు అన్నదానికి మీ పాట ఒక ఎగ్జాంపుల్. యేసుదాస్ గారి పాట మీరెలా పాడారో సుమంగళి గారిని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, మీ కామెంట్స్ ప్లీజ్. హాయ్ ప్రిషా, మంచి వాయిస్ ఉంది మీకు, క్లారిటీ ఉంది వాయిస్లో. ఇట్స్ అ వెరీ క్లీన్ క్లియర్ వాయిస్. బాగా ప్రాక్టీస్ చేయాలి. సంగీతం నేర్చుకుంటున్నారా లేదా నాకు తెలీదు, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ప్లీజ్ లెర్న్ అండ్ ప్రాక్టీస్ మోర్. ఈ సాంగ్ ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకొకసారి ఎక్కడైనా ఒక కాంపిటీషన్లో లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రాంలో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీ స్కోర్స్? సో ఐ వుడ్ లైక్ టు గివ్ యూ 5 on 10. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది ప్రిషా సాంగ్? హాయ్ ప్రిషా, మీ టీనేజ్కి తగ్గ ప్రజెంటేషన్ కనిపించింది నాకు. అంటే కొంచెం మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, మెచ్యూర్డ్ పీపుల్ చేయాల్సిన పర్ఫార్మెన్స్. మీ ఏజ్కి మీ టీనేజ్కి మీరు ఎంత ఇవ్వగలరో అది మ్యాక్సిమం ట్రై చేశారు ఈ పాట వల్ల. చాలా చోట్ల బ్రెత్లెస్ ఫీల్ మెయింటైన్ చేస్తూ పాడడం అన్నీ బాగున్నాయి. అయితే కొంచెం ఫీల్ అవ్వచ్చు అనిపించింది. ఎక్కువేం కాదు, కొంచెం ఎక్స్ట్రా ఫీల్ అవ్వచ్చు పాడేటప్పుడు అనిపించింది. అదొక్కటి కరెక్షన్ చేసుకుంటే యూ విల్ బి ఎ గుడ్ సింగర్. థ్యాంక్ యూ అండి. మీ స్కోర్స్ ప్లీజ్. ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 7 out of 10. థ్యాంక్ యూ సో మచ్. Thank you RP Patnaik garu Mariyu Sumangali garu Mariyu Talent Falcons for giving me this opportunity. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. అండ్ మన నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ ప్రియాంక. వెల్కమ్ ప్రియాంక. నమస్తే, నా పేరు ప్రియాంక. నేను వేక్ఫీల్డ్ మ్యాసచ్యూసెట్స్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలైన ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నా నమస్కారాలు. నేను ఈరోజు పాడబోతున్న పాట సితారా అనే చిత్రం నుండి వెన్నెల్లో గోదారి అందం. పాడిన వారు ఎస్ జానకి గారు, రచన వేటూరి సుందర రామమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్ ప్రియాంక. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలిని తూర్పు సుడిగుండమై నాలో సాగి మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం.
చీకటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూల తీవెలో శుభవీణమోగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం నిన్నటి సరపంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి వెన్నెలంత ఏటి పాలు చేసుకొంటినే నాకు లేదు మమకారం మనసు మీద అధికారం నాకు లేదు మమకారం మనసు మీద అధికారం ఆశలు మాసిన వేసవిలో ఆవేదనలో రేగిన ఆలాపన సాగి మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగి స్మరించిన సరాగమి కలతుల రేపిన వలపుల ఒడిలో తిరిగే సుడులై ఎగసే ముగిసే కథనేనా ఎగసే ముగిసే కథనేనా. చాలా బాగా పాడారు. ఈ సాంగ్ స్పెషలీ సుమంగళి గారికి చాలా ఇష్టం. సూపర్ సింగర్ 7లో ఆవిడ పర్ఫామ్ చేశారు ఈ సాంగ్. అండ్ ఆవిడనే అడిగి తెలుసుకుందాం మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? హాయ్ ప్రియాంక, మంచి సాంగ్ సెలెక్షన్, బ్యూటిఫుల్ క్లాసిక్ బై ఇళయరాజా గారు అండ్ జానకి గారు. అండ్ ఒక మంచి సాంగ్, ఒక ఫీమేల్ వోకలిస్ట్కి వర్సిటాలిటీ చూపించాలంటే ఇది ఒక మంచి సాంగ్ సెలెక్షన్. మీ ప్లస్ ఏంటంటే మీ వాయిస్లో మంచి రేంజ్ ఉంది, ఎందుకంటే ఈ సాంగ్లో చివరిలో హై పిచ్ వెళ్తుంది కదా, అది సో యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు సెలెక్ట్ సాంగ్స్ లైక్ దట్ విచ్ హ్యావ్ అ గుడ్ రేంజ్. సో దట్స్ అ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ యూ. నిన్నటి సరపంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి బట్ అట్ ద సేమ్ టైం కొన్ని లైన్స్ కొంచెం సాఫ్ట్గా పాడాలి. అది అది ఆన్ దాట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అ లిటిల్ బిట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ పల్లవిలో వెన్నెల్లో గోదారి అందం చాలా బ్రైట్గా స్టార్ట్ చేశారు, కొంచెం సాఫ్ట్గా స్టార్ట్ చేయాలి. సాంగ్ కొంచెం ఇట్స్ అ సాడ్ సాంగ్, సో ఆ పెయిన్ చూపించాలి, ఆ సోగం చూపించాలి. సో కొంచెం సాఫ్ట్గా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ చరణంలో కూడా అక్కడక్కడ సర్టన్ వర్డ్స్ మీరు బాగా వింటుంటే కొన్ని వర్డ్స్ సాఫ్ట్గా పాడతారు జానకి గారు, కొన్ని వర్డ్స్ బ్రైట్గా పాడతారు. సో అలాంటి విషయాలు మీరు కొంచెం బాగా చూసుకోవాలి. అండ్ శృతి చాలా ప్లేసెస్లో కొంచెం అటు ఇటు వెళ్ళింది. ఇలాంటి సాంగ్స్ చూస్ చేస్తున్నప్పుడు వెన్ యూఆర్ సెలెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ఈవెన్ మోర్ కమాండ్ over music, over your craft. So I would suggest choosing little simpler songs so that you can showcase your voice a little better. Sometimes when you choose మీరు ఆలోచించారో ఏమో తెలీదు, ఓకే ఒక టఫ్ సాంగ్ సెలెక్ట్ చేస్తే నాకు ఇంకా మార్క్స్ వస్తుందో ఏమో అలా, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్.
always select a song that will showcase your talent to the to the maximum possibility. ఒక సింపుల్ సాంగ్ కూడా చూస్ చేసి మీరు బాగా ప్రెజెంట్ చేస్తే మంచి మార్క్స్ వస్తుంది కదా. సో దిస్ ఈజ్ అ కామన్ థింగ్ ఫర్ మోస్ట్ కంటెస్టెంట్స్. దెర్ ఇస్ నో నెసెసిటీ దట్ ఒక టఫ్ సాంగ్ చూస్ చేయాలి అప్పుడే జడ్జెస్ ఇంప్రెస్ అవుతారు, అలా ఏం కాదు. యూ క్యాన్ టేక్ అ సింపుల్ సాంగ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీ స్కోర్? సో ప్రియాంక, మీకోసం 6/10. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది? ప్రియాంక గారు చాలా కష్టమైన పాట ఎంచుకున్నారు. చాలా బాగా, అంటే టెంపోలో పాడడం చాలా కష్టం ఈ పాట, ఎందుకంటే అన్ని రిథమ్ చేంజ్ ఓవర్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ పాట మొదలుపెట్టినప్పుడు మీ వాయిస్ షేక్ అయిందండి, బాగా షివరింగ్ వచ్చింది, అంటే ఒక భయం వినిపించింది గొంతులో. నాలో సాగే మౌన గీతం, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. ఆ భయం అనేది లేకుండా ఇంకా బాగా పాడొచ్చేమో, మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే తర్వాత చాలా పాటల్లో ఆ భయం లేకుండా ఉంది, కొన్ని పార్ట్స్లో మళ్ళీ ఆ భయం అనేది తెలుస్తుంది గొంతులో. ఆ ఫియర్ లేకుండా ప్రయత్నం చేయండి. ఫియర్ పోవడానికి మీరు మెయిన్ చేయాల్సింది మెడిటేషన్, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మెడిటేషన్ బాగా చేస్తే ఫియర్ అనేది ఉండదు. చాలామంది సింగర్స్కి మాకు స్టేజ్ ఫియర్ సార్ అని అడుగుతుంటారు. ఏం లేదు, మెడిటేషన్ చేస్తే మీతో మీరు ఎప్పుడైతే గడుపుతారో ఆటోమేటిక్గా ఎంత పెద్ద ఆడియన్స్ ఉన్నా, ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నా, మీతో మీరు ఉంటూ ఆడియన్స్ కోసం ఎంటర్టైన్ చేస్తున్నా మీతో మీరు ఉండి మీరు పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఛాన్స్ వస్తుంది మెడిటేషన్ వల్ల. అందుకు మెడిటేషన్ బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్కోర్ ప్లీజ్? మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఎలాంటి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు నేను ఇస్తున్న స్కోర్ 6.5/10. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్ వాళ్ళకి మరియు జడ్జెస్ ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగలి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగలి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇప్పుడు ప్రియాంక తర్వాత ఇంకో ప్రియా రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ ప్రియాపురం. నమస్కారం, నా పేరు ప్రియాపురం. నేను పాడబోయే పాట ఆంధ్రుడి మూవీలో నుండి ప్రాణంలో ప్రాణంగా. ఈ పాట పాడిన వారు KS చిత్ర గారు, దీన్ని స్వరపరిచిన వారు కళ్యాణి మాలిక్ గారు. ఆల్ ద బెస్ట్ ప్రియా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. ఇలా ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల, నిన్న విన్న కథ, రేపు రాదు కదా జత. ఇలా ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా.
స్నేహం నది ప్రేమ నది ఆ పైన ద్రోహం నాది కన్ను నది వేలు నది కన్నీరు నాది తప్పంత నాది శిక్షంత నాకే తప్పించుకోలేని ఎడారిలో తుఫానులో తడియారకున్నా తుది చూడకున్నా ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఆట నాదే గెలుపు నాదే అనుకోని ఓటమి నాదే మాట నాదే బదులు నాదే ప్రశ్నలే మిగిలాని నా జాతకాన్ని నా చేతితోనే ఏమర్చి రాసానే గతానిపై సమాధినై గతి మారుతున్నా స్థితి మారుతున్నా బ్రతికేస్తూ ఉన్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా గతానిపై సమాధినై గతి మారుతున్నా స్థితి మారుతున్నా బ్రతికేస్తూ ఉన్నా చాలా బాగా పాడారు ప్రియా. ఈ పాట వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ పాడాలంటే చాలా కష్టం, అది కూడా కాంపిటీషన్లో ఇంకా కష్టం. బట్ మీ పర్ఫార్మెన్స్ మన జడ్జెస్కి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, ఎలా అనిపించింది మీకు ప్రియా పర్ఫార్మెన్స్? హాయ్ ప్రియా, వాట్ ఎ లవ్లీ వాయిస్. ఒక ప్లేబ్యాక్ సింగర్కి కావాలని అన్ని విషయాలు మీ వాయిస్లో ఉంది. దట్ హస్కీనెస్, స్వీట్నెస్, రేంజ్, ఫాల్స్లో పాడడం చాలా బాగా పాడారు. ఎవ్రీ టైం పల్లవిలో ప్రాణంగా దట్ సో బ్యూటిఫుల్, సో హస్కీ అండ్ సో స్వీట్. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా వెరీ నైస్ వాయిస్. ఐ హోప్ యూ టేక్, మీరు కొంచెం సీరియస్గా తీసుకోండి మ్యూజిక్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ మంచి ప్రయత్నం చేసుకోండి, ఎందుకంటే చాలా మంచి పొటెన్షియల్ ఉంది. అండ్ ప్రియాకి మీరు ఇచ్చే స్కోర్? సో ఐ వుడ్ లైక్ టు గివ్ యూ 8 on 10. థ్యాంక్ యూ. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది ప్రియా పర్ఫార్మెన్స్? ప్రియా, అది మీ వాయిస్కి సూట్ అయ్యే సాంగ్ సెలెక్ట్ చేయలేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే హై రేంజ్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఫాల్సిటోకి వస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సమాధినై గతి మారుతున్నా స్థితి మారుతున్నా ఆ రేంజ్, అంత రేంజ్ ఉండడం వల్ల మీకు తెలియకుండా మీ గొంతు మీ కంట్రోల్ కాకుండా వేరే స్టైల్లో వినిపించడం, ఇదంతా కొంచెం అంటే సాంగ్ సెలెక్షన్లోనే ఏదైనా తప్పు జరిగిందా అని నా ఫీలింగ్. అదర్వైజ్ యువర్ అటెంప్ట్ ఈజ్ సిన్సియర్గా ఉంది, కానీ సాంగ్ సెలెక్షన్ రాంగ్ అయిందా అని నా డౌట్. అండ్ మీ స్కోర్స్ ప్లీజ్? ఈ పాట అంటే మిగతా వాళ్ళతో కాంపిటీషన్ నడుస్తుంది కాబట్టి ఈ పాటకి నేను ఇచ్చే స్కోర్ 6.75 out of 10. థ్యాంక్ యూ అండి. బ్యాటిల్ ఆఫ్ వాయిసెస్ అను ఈ ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ను నిర్వహిస్తున్న టాలెంట్ ఫాల్కన్స్ టీం అందరికీ మరియు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న పెద్దలందరికీ
నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ విజయకృషి. వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం. న్యాయ నిర్ణేతలు ఆర్పి పట్నాయక్ గారు, సుమంగళి గారికి నా నమస్కారం. నేను పాడబోయే పాట ప్రియతమ నా హృదయమ. చిత్రం ప్రేమ. రచన ఆచార్య ఆత్రేయ. సంగీతం ఇళయరాజా. ఈ పాట ఒరిజినల్గా పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు. నువ్వులేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. అమరం అఖిలం మన ప్రేమ. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. నీ పెదవి పైన వెలుగార నీకు, నీ కనులలోన తడి చేర నీకు, నీ కన్నీటి చుక్కే
పూసే మున్నేరు నాకు అది వెల్లువల్లే నన్ను ముంచ నీకు ఏ కారు మబ్బు ఎటు కమ్ముకున్నా మహాసాగరాలే నిన్ను మింగుతున్నా ఈ జన్మలో నా ఎడబాటు లేదు 10 జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కృషి గారు. ఈ పాటకి ఆత్రేయ గారు సాహిత్యం సమకూరిస్తే బాలు గారు దానికి జీవం పోశారు. అండ్ అలాంటి పాటని అంతే ఫీల్తో మీరు కూడా పాడారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మన జడ్జెస్ని అడిగి కనుక్కుందాం. ఆర్పి పట్నాయక్ గారు, ఎలా అనిపించింది మీకు కృషి గారి పాట? విజయ్ గారు, ప్రతి సింగర్ లైఫ్లో ఒకసారైనా ఈ పాట పాడాలని ఫీల్ అవుతారు. అంత గొప్ప కంపోజిషన్, అంత గొప్ప సింగింగ్ బాలు గారిది, వేళ్ళరాజు గారి కాంబినేషన్. ఒకసారి మళ్ళీ ఆ రోజులు తీసుకెళ్ళారు మీరు పాడి. చాలా అంటే చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేశారు మీరు, చాలా సిన్సియర్గా పాడారు. ఒకటే కరెక్షన్ ఏంటంటే మీరు పల్లవి ఒక 25 సెంట్స్ అంటే 0.25 సెమిటోన్ కొంచెం ఫ్లాట్గా వచ్చింది పల్లవి వరకు. తర్వాత మళ్ళీ సాంగ్ అంతా బాగుంది. కేవలం దానివల్ల నేను మీకు ఎక్కువ మార్కులు ఇవ్వలేకపోతున్నాను తప్పితే మీ అటెంప్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు విజయ్ కృషికి ఇచ్చే స్కోర్? నేను ఈ అటెంప్ట్కి కేవలం ఆ చిన్న మిస్టేక్ వల్ల నేను మీకు ఇస్తున్న స్కోర్ 7.75/10. థ్యాంక్ యూ. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది? వాట్ ఇస్ సూదింగ్ వాయిస్ విజయ్ కృషి. అండ్ చాలా సూట్ అయింది ఈ సాంగ్కి మీ గొంతు. మీరు స్టార్ట్ చేశారు పల్లవి, విన్నాను, నాకు ఓకే బాగానే పాడతారు అలా అనిపించింది. బట్ చరణంలో అస్సలు ఎక్కడో వెళ్ళిపోయారు. ఈ జన్మలో నా ఎడబాటు లేదు. చాలా బాగా పాడారు చరణం. 3rd, 4th లైన్స్ చివరి వరకు, ఫస్ట్ చరణం చివరి వరకు ఆ రేంజ్ పైకి వెళ్ళాలి అన్నీ చాలా బాగా పాడారు. మంచి ఫీల్ ఉంది మీ వాయిస్లో, ఎక్స్ప్రెషన్ చాలా నచ్చింది నాకు, స్పెషల్లీ చరణంలో. సో ఫస్ట్ చరణం ఎంత బాగుంది. సో సెకండ్ చరణం మళ్ళీ ఇంకా ఏదో చేస్తున్నారు, ఏదో సంథింగ్ బ్యూటిఫుల్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అలా ఐ వాజ్ వెయిటింగ్. బట్ సెకండ్ చరణం కొంచెం అంత బాగా రాలేదు, ఫస్ట్ చరణం లాగా రాలేదు. సో ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా చాలా బాగా యూ కెన్ సింగ్ మచ్ బెటర్. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ పొటెన్షియల్. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు ఇచ్చే స్కోర్? అండ్ ఐఎమ్ గివింగ్ యూ 7.5/10. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన కామెంట్స్ అందించినందుకు ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంత చక్కటి వేదికను మాకు అందించినందుకు టాలెంట్ ఫాల్కన్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూస్తారు కదండి మన ఎపిసోడ్. మంచి పర్ఫార్మెన్సెస్, మన పార్టిసిపెంట్స్ అందరూ బ్యూటిఫుల్గా పాడారు. ఇంకా వినాలనిపిస్తుంది. బట్ డోంట్ వరీ,
నెక్స్ట్ ఎపిసోడ్లో కాంపిటీషన్ ఏమాత్రం తగ్గకుండా ఇంతే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, బాయ్.